హాయ్, టుడే మన రెసిపీ టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టి దాంట్లో ఒక స్పూన్ పచ్చిపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్స్ ధనియా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక నాలుగు నుంచి ఒక 5 ఎండుమిర్చి. మీరు కొంచెం కారం ఎక్కువ తింటారనుకుంటే ఇంకొక 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి డ్రై రోస్ట్ చేస్తూ తర్వాత కొంచెం ఆవాలు 1 టీ స్పూన్, నెక్స్ట్ కొన్ని వేరుశనగ గుళ్ళు వేసి మెల్లగా డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో ఉంచి. డ్రై రోస్ట్ అయిన వాటన్నిటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో కొంచెం పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి వేసి కొంచెం సేపు డ్రై రోస్ట్ అవ్వనివ్వాలి. దాన్ని కూడా ఆ తర్వాత ఆ పచ్చి కొబ్బరిని తీసి పక్కన ఉంచుకొని నెక్స్ట్ కొంచెం నువ్వులు, దాంట్లో కొంచెం కల్లుప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత డ్రై రోస్ట్ చేసి పక్కన ఉంచిన వాటన్నింటినీ ఒక మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం కల్లుప్పు వేసి గుత్తొంకాయలు అన్నీ అందులో వేసి 4 సైడ్లు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మనం మిక్సీ పట్టిన మిశ్రమం మొత్తం వంకాయలో స్టఫ్ చేసుకోవడానికి అలా 4 సైడ్లు ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం ముందే మిక్సీ పట్టి ఉంచిన మిశ్రమంలో ఒక 2 స్పూన్స్ కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని మనం కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో ఉంచుకున్న గుత్తి వంకాయలో స్టఫ్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా అన్ని వంకాయలలో ఆ మిశ్రమాన్ని స్టఫ్ చేసి ఉంచాలి. తర్వాత పొయ్యి వెలిగించి మందపాటి గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో ఉంచి మనం స్టఫ్ చేసి ఉంచుకున్న గుత్తి వంకాయలని ఒక్కొక్కదాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయ లోపల స్టఫ్ చేశాక కూడా మిగిలిన మిశ్రమాన్ని వంకాయల పైన అలా వేసి ఫ్రై చేసుకోవాలి. కర్రీ ఫ్రై అయ్యేలోపు మనం ముందే నానబెట్టి ఉంచిన చింతపండు నుంచి చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వంకాయల్ని అటు ఇటు తిప్పుతూ మాడకుండా చిన్నగా లో ఫ్లేమ్లో మూత పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు కర్రీ నుంచి ఆయిల్ అలా సపరేట్ అయినప్పుడు మనం ముందే తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జుని కర్రీలో యాడ్ చేయాలి. మూత పెట్టి 10 నిమిషాలు కూరని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి చూస్తే మన టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like the video and subscribe to my channel.